అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఇంద్రవర్మ మహారాజు పాలించేవాడు. ఇంద్రవర్మ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ధర్మపరుడై రాజ్యాన్ని పాలించేవాడు. ఓ రోజు విహారానికి వెళ్ళిన ఇంద్రవర్మకు దారిలో ఒక గాయపడిన కోతి కనిపిస్తుంది. దానిని రాజమందిరానికి తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడు. కొద్ది రోజుల్లోనే కోతి కోలుకుంటుంది. ఆ రోజు నుండి కోతి ఇంద్రవర్మ మీద అభిమానం పెంచుకుంటుంది. ఇంద్రవర్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి కోతి కూడా వెళ్ళి అతనితో పాటే ఉండేది. ఇంద్రవర్మ కూడా కోతిని తనతో పాటే ఉంచుకొని అభిమానంగా చూసేవాడు. కొద్ది రోజులు గడిచిన తరువాత ఓ రోజు ఇంద్రవర్మ అడవికి వేటకు వెళ్తాడు. అతనితో పాటు సైనికులే కాకుండా కోతి కూడా వెళ్తుంది. క్రూర జంతువులను వేటాడుతూ అడవి లోపలికి వెళ్తాడు ఇంద్రవర్మ. హఠాత్తుగా ఒక సింహం ఇంద్రవర్మ అతని పరివారం మీద దాడి చేస్తుంది. అనుకోకుండా సింహం దాడి చేసేసరికి సైనికులు చెల్లాచెదురై పారిపోతారు. మహారాజు మాత్రం సింహాన్ని వెంబడించి చంపేస్తాడు. సైనికులు అందరూ తలొక దిక్కు అయిపోగా కోతి మాత్రమే ఇంద్రవర్మ వెంబడి ఉంటుంది. దారి తప్పిన మహారాజు ఎటు వెళ్ళాలో తెలియక దారి వెతుక్కుంటూ తిరుగుతుంటాడు. జంతువులను వేటాడి అలసిపోయిన మహారాజుకి చాలా దాహం వేస్తుంది. నీళ్ల కోసం వెతుకుతూ ఉండగా ఒక కొండ మీద నుండి చాలా సన్నటి ధార రావడం కనిపిస్తుంది. అంత సన్నటి నీటి ధారను దోసిలిలో పట్టడం వీలవక ధారను పట్టడం కోసం పాత్ర కోసం వెతుకుతాడు ఇంద్రవర్మ. కొంచెం దూరంలో ఒక కొబ్బరి చిప్ప కనిపిస్తుంది. కొబ్బరి చిప్పను తీసుకువచ్చి నీటి ధార కింద పెడతాడు ఇంద్రవర్మ. 10 నిమిషాలకు ఆ కొబ్బరి చిప్ప నిండుతుంది. హమ్మయ్యా, ఎలాగోలా నీళ్లు దొరికాయి అని అనుకొని తాగడానికి కొబ్బరి చిప్పను చేతిలోకి తీసుకుంటూ ఉండగా కోతి వచ్చి కొబ్బరి చిప్పను తోసేస్తుంది. ఇంత కష్టపడి నీటిని సేకరిస్తే కోతి పారబోసిందని కోపం వస్తుంది ఇంద్రవర్మకి. నీటిని పట్టడం కోసం మళ్ళీ కొబ్బరి చిప్పను నీటి దార కింద ఉంచుతాడు. చాలాసేపటికి కొబ్బరి చిప్ప నిండగా తాగుదామని కొబ్బరి చిప్ప తీసుకోబోయేసరికి కోతి మళ్ళీ నీటిని పారబోస్తుంది. తను దాహంతో అలమటిస్తుంటే కోతి తనని నీళ్లు తాగనివ్వడం లేదని విపరీతంగా కోపం వచ్చిన ఇంద్రవర్మ, మళ్ళీ ఇలా చేశావంటే చంపేస్తాను అని కోతిని తిట్టి మళ్ళీ నీటిని పట్టడం కోసం కొబ్బరి చిప్పను ధార కింద ఉంచుతాడు ఇంద్రవర్మ. కొబ్బరి చిప్ప నిండాక ఇంద్రవర్మ నీళ్లు తాగడానికి ప్రయత్నించగా కోతి మళ్ళీ అలానే చేస్తుంది. పట్టరాని కోపం వచ్చిన ఇంద్రవర్మ, ఈ కోతికి పిచ్చి పట్టింది, అందుకే ఇలా చేస్తుంది, ఇది మాటలతో చెప్తే వినదు అని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇన్ని రోజులు తనతో పాటే ఉన్న కోతిని చంపేసినందుకు బాధపడతాడు ఇంద్రవర్మ. అసలు కోతి ఇలా ఎందుకు చేసింది, కారణం ఏమై ఉంటుంది అని అనుకొని కొండ మీదికి వెళ్ళి చూస్తాడు ఇంద్రవర్మ. కొండ మీద ఒక విషసర్పం చచ్చిపడి ఉంటుంది. దాని శరీరం మీదుగా నీరు ప్రవహిస్తూ తల మీద నుండి నీరు సన్నని ధారగా రావడం గమనిస్తాడు ఇంద్రవర్మ. పాము విషం కలిసిన నీరు తాగితే తాను చనిపోతాడని కోతి నీరు తాగకుండా చేసిందని అర్థం చేసుకుంటాడు ఇంద్రవర్మ. తన ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించిన కోతి ప్రాణం తన చేతులతో తనే తీసినందుకు చాలా దుఃఖిస్తాడు ఇంద్రవర్మ. ఎంతో విశ్వాసంగా ఉన్న కోతిని ఆవేశంతో చంపేసినందుకు బాధపడుతూ రాజమందిరం వైపు బయలుదేరతాడు.